వృచ్చికం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు పంచమ స్థానంలో శని తన ఓన్ స్టార్లోకి ఉత్తరాభాద్రలోకి ఎంటర్ అవుతున్నాడు. 4లో పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది ఫిబ్రవరి మాసంలో. అయితే ఈ ఫిబ్రవరి మాసంలో పంచగ్రహ కూటమితో పాటు గ్రహణము, అమావాస్య రోజు సూర్యగ్రహణం ఏర్పడుతూ మిగతా గ్రహాలు అష్టమంలో గురువు, దశమంలో కేతు ఉన్నందుకు మీకు ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి, ఏ దేవతారాధన చేయాలి, ఎటువంటి విషయాల్లో మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం కూడా మీకు పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రధానంగా ఇక్కడ పంచమ స్థానంలో ఏర్పడేటువంటి ఉన్నటువంటి శని తన ఓన్ స్టార్లోకి వెళ్తున్నందుకు మీరు ఎటువంటి నిర్ణయాలైనా సరే లాంగ్ టర్మ్ని, అంటే సుదీర్ఘమైనటువంటి సమయం తీసుకుంటే కొంతవరకు కొంచెం ఎక్కువ మరీ ఎక్కువ టైం తీసుకునే ఇబ్బంది వస్తుంది. ఆలస్యం అమృత మిషన్ లాగా, లేకపోతే మళ్ళీ ఇమీడియట్లీగా ఏదైనా డెసిషన్ తీసుకుని కరెక్ట్ కాదు. కాబట్టి కొంచెం దాన్ని జాగ్రత్తగా ఉంటే లాంగ్ టర్మ్గా దాని యొక్క లాభాలు నష్టాలు అంచనా వేసుకొని నిర్ణయం తీసుకోవాలి. ఇలా ఎప్పుడైనా పంచమంలో తన ఓన్ స్టార్లోకి వెళ్తున్నప్పుడు. అలాగే 4లో అధిక గ్రహాల యొక్క సంచారం, పంచగ్రహ కూటమి 17వ తేదీ ఏర్పడుతూ ఆ రోజు గ్రహణం కూడా ఉంది కాబట్టి ఇండియాలో లేదు కాబట్టి టెన్షన్ ఏమక్కర్లేదు. కాకపోతే 4లో ఉండేటువంటి గ్రహాలు కొంచెం విదేశాల్లో ఏదైనా ప్రాపర్టీస్ తీసుకోవడము, ప్రాపర్టీస్ తీసుకునే విషయంలో విదేశాల్లో అయినా ఎక్కడైనా మనం ఆ 17th to 40 days ఆఫ్ పీరియడ్ ఏదైతే ఉంటుందో కొంచెం తీసుకునేటువంటి ప్రాపర్టీ ఎనీథింగ్, అది మెషన్స్ కావచ్చు, ఫ్యాక్టరీస్ కావచ్చు, ఆఫీస్ ప్రాపర్టీ కావచ్చు, ఆర్ ఎనీథింగ్ మనం వస్తువులు ఏదైనా కొనుగోలు చేసేటప్పుడు ఎక్కడైనా ఫ్రాడ్కి గురవుతున్నామా అనేటువంటి విషయాన్ని చూసుకొని తీసుకోవాలి. ఇక ఫైనాన్షియల్ గ్రోత్ అయితే బాగుంటుంది. అష్టమంలో ఉండేటువంటి గురువు వీక్షిస్తున్నాడు కాబట్టి 2వ స్థానాన్ని. అండ్ అలాగే కొంచెం తల్లి యొక్క ఇన్వాల్వ్మెంట్ వల్ల కొంత వివాహ సంబంధాలు కూడా కుదురుతాయి. కాకపోతే ఇంట్లో ఉండి చేసుకోవాలి, ఏం ఆఫీస్కి వెళ్తాం, వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటిది ఏదైనా ఉంటే బాగుందనేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాంటివే మీకు ఇప్పుడు కనెక్ట్ అవుతూ ఉంటాయి కూడా. ఎందుకంటే పంచమంలో అధిక గ్రహాలు, చతుర్థ స్థానంలో పంచగ్రహ కూటమి ఏర్పడుతూ దశమంలో కేతు ఉన్నాడు. అయితే ఇక్కడ మీకు కొంచెం పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ లాభాలు విషయంలో మాత్రం కొంత జాగ్రత్తగా ఉండండి. అందులో ముఖ్యంగా తండ్రి తరపు వారు, తండ్రికి సంబంధించిన బిజినెస్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి విషయాల్లో అనేది కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఈ దశమంలో కేతు ఉన్నది, కాస్త గణపతి ఆలయాలకు వెళ్తూ ఉండండి. దానివల్ల మీకు ఉద్యోగ సంబంధించిన ఇబ్బంది అనేటువంటిది ఉండదు. పంచమంలో శని తన ఓన్ స్టార్లో సంచరిస్తున్నాడు కాబట్టి కాలభైరవ అష్టకం చదువుకోండి, అన్ని విధాల మీకు బాగుంటుంది. మనము జనవరి మాసంలో అమావాస్య కలిగినప్పుడు చండీ హోమం అందరికీ ఫ్రీగా చేశాం చెప్పాలంటే. అది భగవంతు అనుగ్రహం, మన గొప్పతనం ఏం కాదు అది. ఎందుకంటే అమావాస్య వస్తుంది, పంచగ్రహ కూటమితో కూడిన అమావాస్య అని ఆ రోజే మనం ప్రకటించాం కూడా. నెక్స్ట్ అమావాస్య గ్రహణంతో అగైన్ మరల పంచగ్రహ కూటమి ఉంటుంది. ఫిబ్రవరి 17, 18, 19 తేదీలు కామాఖ్య శక్తిపీఠంలో 3 రకాల హోమాలు జరగబోతున్నాయి. ఎవరైనా ఆ హోమాల్లో పాల్గొనాలి, ఆన్లైన్లో మీరు ఆ హోమాలు వీక్షించాలి, దానికి సంబంధించినటువంటి గోత్రనామాలు పంపించాలనుకుంటే కిందని కనబడుతున్నటువంటి ఫోన్ నెంబర్కి మీరు పంపించండి. 9169899899, 8125899899 నెంబర్కి మీకు పూర్తి వివరాలు వస్తాయి. అయితే ఎందుకు మనం ఇది నిర్వహిస్తున్నాము అంటే కొన్ని క్షేత్రాల్లో కొన్ని పర్వదినాల్లో మనం చేసేటువంటి ఏవైతే యాక్టివిటీస్ ఉంటాయో, జపం అనుకోండి, హోమం అనుకోండి, ధ్యానం అనుకోండి, 1కి 1000 సార్లు ఫలితం వస్తుంది. అంటే మీరు ఆ రోజు చేసేటువంటి హోమం 1000 హోమాలు చేసేటువంటి ఫలితాన్ని వస్తుంది. కాబట్టి మనం ఆ రోజు ఆ కార్యక్రమం, ఆ గ్రహణం రోజు 17వ తేదీ, 18వ తేదీ, 19వ తేదీ, ఈ 3 రోజులు ఈ గ్రహస్థితి ఇలాగే ఉంటుంది. అంటే ఈ పంచగ్రహ కూటమి ఉంటుంది, అమావాస్యతో ప్రారంభం అవుతుంది, గ్రహణంతో ప్రారంభం అవుతుంది. కాబట్టి దీనివల్ల ఏమిటి అంటే ఇలాంటి మనం గతంలో ఆల్రెడీ 4-5 నెలల నుంచి చెప్తూనే ఉన్నాం, ఈ పంచగ్రహ కూటములు వస్తున్నాయి, గ్రహస్థితులు బాగాలేవు, గోల్డ్ రేటు, సిల్వర్ రేటు విపరీతంగా పెరగబోతుంది అనుకున్నాం. అదేవిధంగా సిల్వర్ రేట్ అయితే మనం చెప్పనక్కర్లేదు, విపరీతంగా పెరిగిపోయింది. అలాగే బయట మీరు కనుక పరిస్థితులు కనుక చూసుకున్నట్లయితే మనకి ఎలా ఉందంటే ఒక ఏమంటారు, అసలు ఎప్పుడు ఎక్కడ ఏ ప్రమాదం జరుగుతుందో, ఎక్కడ ఏ యుద్ధం జరుగుతుందో అనేటువంటి స్థితిగతుల్లో ఉన్నాం. అలాంటప్పుడు ఏంటంటే మన యొక్క
ఎనర్జీస్ పెంచుకోవాలి. ఎనర్జీస్ పెంచుకోవడానికి, దేవతా సమాజ ఎనర్జీ పెంచుకోవడానికి హోమాలో, జపమో, మంత్రమో చేసుకుంటూ ఉండాలి. మరి ఈ గ్రహణము, ఈ పంచగ్రహ కూటమి ఎప్పుడు, ఎందుకంటే మనకి 100 సంవత్సరాలు మీరు వెనక్కి వెళ్ళినా కూడా 3 సార్లు చతుర్గ్రహ కూటమి రావడం, 3 సార్లు పంచగ్రహ కూటమి రావడం అనేటువంటిది జరగదు. మనకి చాలా అరుదైనటువంటి రోజుగా మనం భావిస్తూ ఆ రోజు మనం చేసుకుంటున్నాం. అలాగే మరొక విషయం ఏంటంటే, ఈ గ్రహ సంబంధించినటువంటి విషయంలో చాలా మందికి సంశయాలు ఉన్నాయి. ఏంటంటే, ఈ గ్రహణం కూడా ఉంది కదా 17వ తేదీ. మరి 17వ తేదీ ఇక్కడ ఉండేటువంటి గర్భవతులు, ఇండియాలో ఉండేటువంటి గర్భవతులు ఆ రోజు ఉదయం పూట 9:30 ప్రాంతం నుంచి సంథింగ్ 12 చేంజ్ వరకు ఉంది. మరి వారు ఆ రోజు గర్భవతులు ఇండియాలో ఉండేవాళ్ళు జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలా? అక్కర్లేదు. ఎందుకంటే ఇక్కడ మనకు లేదు కాబట్టి. కాకపోతే మరి ఎంతైనా ఖగోళంలో జరుగుతుంది కాబట్టి ఆ సమయంలో చక్కగా మనం జపం చేసుకుంటే చాలా మంచిది. జపమో, హోమమో, దీపారాధన ఏదైనా చేసుకుంటే చాలా 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 మంచిది. అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఈ ఏదైతే దేశాల్లో ఇప్పుడు మనకి సౌత్ అమెరికా, ఆఫ్రికా ఇట్లా చాలా దేశాల్లో ఉంది. మీకు నెట్లో కొట్టినా వచ్చేస్తుంది ఏ దేశాల్లో ఉందనేటువంటిది. ఆ దేశాల్లో ఉండేటువంటి వారు, ఆ దేశస్తులు కానివ్వండి, ఇండియన్స్ కానివ్వండి, ఎవరైనా కానీ ఇప్పుడు మనం ఏవైతే చెప్పుకుంటున్నామో ఏ ఏ రాసుల వారికి ఎక్కువ ఎఫెక్ట్ ఉంది అని చూసుకున్నట్లయితే అందులో ప్రధానంగా ఇది కుంభరాశిలో ఏర్పడుతున్న పాటి కుంభం వారికి, మీనము వారికి, మకరం వారికి, మిథునం వారికి, తుల వారికి ఉంది ప్రభావం. కాబట్టి ఈ యొక్క రాసుల వారు జాగ్రత్త వహించాలి, గుర్తుపెట్టుకోండి. ఈ రాసుల వారు పర్టికులర్గా. అలాగే మరొక విషయం ఏంటంటే, ఈ ఈ రాసుల వారికి ప్రత్యేకంగా దానం ఇవ్వడం కూడా, అంటే గ్రహణం అయిపోయిన తదుపరి రోజు చక్కగా మీరు మనకి ప్రతిమలు ఉంటాయి, మన సూర్య చంద్ర ప్రతిమలు, సర్ప సర్ప ప్రతిమలు ఉంటాయి, 2 సర్ప ప్రతిమలు, బియ్యము, గోధుమలు, మినుములు, అదేవిధంగా కందులు, నువ్వులు, ఈ 5 రకాల పదార్థాలు ప్లస్ చిన్న ప్లేట్లో, అంటే ఇప్పుడు ఇవాళ రేపు రేట్లు బాగా పెరిగిపోయాయి కాబట్టి మనకి ఇత్తడి గిన్నె ఉంటుంది, చిన్న ఇత్తడి గిన్నెలో తీసుకుని అందులో కొంచెం ఆవు నెయ్యి పెట్టి దానం కనుక ఇచ్చినట్లయితే, గ్రహణం అయిపోయిన నెక్స్ట్ డే ఇవ్వచ్చు, అదే రోజు ఇవ్వాలంటూ లేదు. నెక్స్ట్ డే ఇచ్చినట్లయితే దానికి సంబంధించిన దోషం ఏదైనా ఉన్నట్లయితే తొలగిపోతుంది. మరి ఈ గ్రహణ ప్రభావం ఎంతకాలం ఉంటుంది అంటే 40 రోజుల పాటు ఉంటుంది ఈ గ్రహణ ప్రభావం ఎప్పుడైనా సరే. అంటే 17వ తేదీ నుంచి 41 డేస్ వరకు ఉంటుంది. కాబట్టి మనకి చాలా అరుదైనటువంటి రోజు మనకి ఉంది కాబట్టి, ఒక 100 సంవత్సరాల వెనక్కి వెళ్ళినా ఈ కాంబినేషన్స్ రావు కాబట్టి ఆ రోజు చేసేటువంటి ఈ పూజాది కార్యక్రమాలు, ఎందుకంటే లాస్ట్ టైం అందరికీ పాపం మనీ పే చేయలేని వాళ్ళందరికీ ఫ్రీగా చేసేసాం దాదాపుగా హోమం ఆ రోజు బాలగోత్ర నామాలు చదివి. ఈసారి ఈ క్షేత్రంలో ముఖ్యంగా శక్తిపీఠంలో జరుగుతుంది కాబట్టి చాలా అరుదైన కాంబినేషన్ గ్రహణంతో వస్తుంది కాబట్టి మీరు వినియోగించుకోగలరు. శ్రీమాత్రే నమః.